దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. నాతో కలిసి రండి, కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలోకి వస్తే వాక్యం చెబుతుంది, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే దేవుణ్ణి వెతకాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట, ఆస యూదవారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును, మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. గమనించండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28:9లోను, దినవృత్తాంతములు 2వ గ్రంథము 15:2లోను దాదాపుగా సిమిలర్ వర్డ్స్ని ఉపయోగించారు. అక్కడ ఏంటంటే దేవుణ్ణి వెతకాలి అని చెప్పారు. నిజమేనండి, ఇది ప్రభువుని వెతికే సమయం. ఇది వ్యక్తిగతంగా దేవుణ్ణి వెతికే సమయం, సంఘముగా కూడి దేవుణ్ణి వెతకాల్సిన సమయం, కుటుంబంగా కూడి దేవుణ్ణి వెతకాల్సిన సమయం ఇది. ఎందుకంటే ప్రభువును వెతకటం మర్చిపోయాం. కారణం కొన్ని మన పనుల్లో మునిగిపోవటం కావచ్చు, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తిని కోల్పోవటం కావచ్చు, లేదా నిర్లక్ష్యం కావచ్చు. ఇవి కారణాలు. అందువల్ల జరిగిన ఫలితాలు ఏమిటంటే మనం చాలా సందర్భాలలో శ్రమలకు అప్పగించబడ్డాం, కష్టాలకు అప్పగించబడ్డాం, ఎన్నో సందర్భాలలో ఓడిపోయాం. మనం కొన్ని సందర్భాలలో శత్రువుల చేతికి మన క్షేమాన్ని తీసుకెళ్ళి అప్పగించుకున్నాం. కారణం ఏమిటంటే దేవుణ్ణి వెతకకపోవటం అండి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచించేస్తే, అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే వాక్యం చెబుతుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతికితే దొరుకుతుంది అని రాశారు. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, వెతికితే దొరుకును అని రాయబడి ఉంది. నిజమేనండి, దేవుని సన్నిధిని మనం వెతకాల్సిన సమయం ఇది. దేవుణ్ణి వెతకాల్సిన సమయంలో మనం ఉన్నాం. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక గ్రామంలో ఒక పూలు అమ్ముకునే వ్యక్తి ఉన్నారండి. ప్రతిరోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళి రోడ్డు పక్కనే చక్కగా ఒక చాప లాంటిది వేసుకొని పూలు అమ్ముకుంటూ కూర్చుంటారు. వాళ్ళకి చిన్న పాప, ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప. రోజు భార్యాభర్తలు ఉదయాన్నే లేచిన వెంటనే వారు పళ్ళు ముగించుకొని క్యారె కట్టేసుకొని పూలు అమ్ముకునే దానికి రోడ్డు మీదకి వెళ్ళేవాళ్ళు. ఇలా సాయంకాలం దాకా వ్యాపారం చేసుకొని మరలా చిన్న పాపను తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళకి అలవాటుగా జరిగిపోయే పని. ఒకరోజు పాపను అక్కడే వదిలేశారు. ఏదో చిన్న పని మీద అట్లా వెనక్కి తిరిగి చూసి కొద్దిసేపు వేరే వ్యక్తితో మాట్లాడి ఇటు తిరిగిలోపు ఆ పాప కనిపించలేదండి. భార్యాభర్తలు చాలా కంగారు పడ్డారు. చుట్టుపక్కల ఉన్న షాపుల దగ్గర వెతికారు, తెలిసిన వాళ్ళని వెతికారు, అటు ఇటు తిరిగారు, ఎక్కడ పాప కనిపించలేదు. ఆ భార్యాభర్తలకి పాపను కోల్పోవటం వల్ల వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. వాళ్ళు తిండి సహించట్లేదు, దాహం వేయట్లేదు, నిద్ర రావట్లేదు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ బంధువులు, స్నేహితులు అయిన వారు అందరూ వచ్చి అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళింది పాప అని. అన్ని చోట్ల తిరుగుతున్నారు. వెళ్ళాల్సిన ప్రదేశాలకు, వెళ్ళకూడని ప్రదేశాలకి, అన్ని ప్రాంతాలకు వెళ్ళి పాప ఎక్కడుందో అని చాలా వెతికారు. ఎక్కడ పాప దొరకలేదు. కానీ తల్లిదండ్రులు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు భర్త ఇక ఆ వ్యాపారాన్ని పక్కకు పెట్టేసి పాపను వెతకడానికి ప్రయత్నం చేశారు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి, వారం గడిచింది, 2 వారాలు గడిచాయి, 3 వారాలు గడిచాయి, 1 మాసం అయిపోయింది. ఆయన వెతుకుతూనే ఉన్నాడు. నా పాప ఎక్కడైనా దొరుకుతుందా? అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప, ఒక్కగానొక్క పాప. మా పాపే మాకు ప్రాణం. మా పాప లేకపోతే మేము బ్రతకలేము. మా పాప మీదే మేము మనసు పెట్టుకుని జీవిస్తున్నాం. ఇక మా పాప లేకపోతే మా జీవితం దేనికి? ఆయన వైరాగ్యంతో కూడిన మాటలతో వాళ్ళు అలా వెతుకుతుండగా ఒక రోజున ఒక ప్రాంతంలో ఒక అడుగు తినే ఒక బిచ్చగాడి
ఆ చేతిలో ఈ పాపం కనపడిందండి. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వెంటనే ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాపం తీసుకొని ఆ వ్యక్తిని పక్కకు నెట్టేసి పాపం తీసుకున్నాడు. పాపంతో మురికిగా అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చాడు. చక్కగా భార్య భర్తలు ముద్దాడారు. అందరికీ సంతోషం కలిగింది. చూసారా ప్రియ దైవజనమా, పాప పోయిందిలే అని ఒక రోజుతో 2 రోజుతో ఆ భార్య భర్తలు విడిచిపెట్టలేదండి. వాళ్ళ వ్యాపారాన్ని పక్కకు పెట్టి, వాళ్ళ పనులన్నిటి పక్కన పెట్టి, వాళ్ళన్నిటినీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, తిండిని అన్నిటిని పక్కకు పెట్టి పాప కోసం వెతకడం ప్రారంభించారు. వెతికితే దొరికింది పాప. అందుకే ప్రభు అంటారు, మీరు వెతుకుడి మీకు దొరుకుతుంది. ప్రభుని వెతకాలి అని వాక్యం చెబుతుంది. ఈరోజున వెతికే అనుభవాన్ని నేను కోల్పోయామేమో. మన జీవితంలో ఆశీర్వాదం ఆగిపోయిందంటే, మన జీవితంలో క్షేమస్థితిని కోల్పోయాము అంటే, మన జీవితంలో చాలా సందర్భాల్లో శత్రువుడి చేతికి మనం అప్పగించబడ్డాము అని అంటే ఆగి పరిశీలించుకునే సమయం ఇది. దేవుణ్ణి వెతకటంలో నువ్వు ఎక్కడో ఫెయిల్ అయ్యావు. దేవుణ్ణి వెతకటంలో నువ్వు ఎక్కడో మిస్ అయ్యావు. ఈ రోజున ఆగి దేవుణ్ణి వెతకటానికి మనం పూనుకోగలిగితే కోల్పోయిన వాటిని ప్రభు మరలా తిరిగి దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వెతికితే మనకు కలిగేది ఏమిటి అని అంటే, వాక్యం చెబుతుంది ఇక్కడ, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, యెహోవాను వెతుకువారు హృదయముతో సంతోషించుదురుగాక అన్నాయుడు. ప్రభువును వెతికితే మనకు సంతోషం కలుగుతుందండి. అలాగే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుని వెతికితే, ఆయన్ని ఆశ్రయిస్తే ఏ మేలు కొదవై ఉండదండి. అలాగే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 32వ వచనంలో గమనిస్తే, దేవుణ్ణి వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అన్నాయప్పుడు. దేవుణ్ణి వెతికితే మన ప్రాణం తెప్పరిల్లుతుంది అని వాక్యం చెబుతుంది. కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతికితే మనలో ఉత్సాహం కలుగుతుంది, అలాగే సంతోషం కలుగుతుంది. చూసారా? ఇంకా మనం ముందుకు వెళ్తే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనాన్ని గమనిస్తే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవుని వెతికితే, ఆయన ఆశ్రయిస్తే మన దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది అని వాక్యం చెబుతుంది. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుణ్ణి వెతికితే, ఆయన్ని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. వాక్యాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. దేవుణ్ణి వెతికితే గ్రహింపులోకి వస్తామండి. మనకు ఒక గ్రహింపు అనుగ్రహించబడుతుంది. అలాగే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తే, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. దేవుని వెతికితే ఏం కలుగుతుందంటే, మన మీద దేవుని నీతి వర్షం కురిపించబడుతుంది. నీతి వర్షం కురిపించబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడు. దేవుని వెతికితే మనకేం కలుగుతుంది? ఫలం దయచేస్తాడు. దేవుడు ఫలం దయచేస్తాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 2వ వచనంలో గమనిస్తే, ఆయనను వెతుకువారు ధన్యులు అని రాయబడు. చూసారా? దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, దేవుని వెతికితే మనకెన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ఎందుకు వెతకాలని దేవుని అని మనం అనుకుంటాం, కానీ వాక్యం చెబుతుంది, దేవుని వెతికితే సంతోషం కలుగుతుంది. దేవుని వెతికితే ఏ మేలు కొదవై ఉండదు. దేవుని వెతికితే ప్రాణం తెప్పరిల్లుతుంది. దేవుని వెతికితే సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. దేవుని వెతికితే దేవుని హస్తం, బలమైన హస్తం తోడుగా ఉంటుంది. దేవుని వెతికితే ఆయన ఎల్లప్పుడూ ఏనాటికి నీ విడిచిపెట్టడు అని వాక్యం చెబుతుంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, అలాగే దేవుని వెతికితే సమస్తము గ్రహింపులోనికి వస్తాము అని వాక్యం చెబుతుంది. దేవుని వెతికితే నీతి వర్షాన్ని దేవుడు మన మీద కుమ్మరిస్తాడట. దేవుని వెతికితే దేవుడు మనకు ఫలాన్ని దయచేస్తాడట. దేవుని వెతికితే మనం ధన్యులము అని వాక్యం చెబుతుంది. చూసారా? అందుకేనండి దేవుణ్ణి వెతకాల్సిన సమయంలోనికి మనం వచ్చాం. ఈ రోజున నెమ్మదిని కోల్పోయావా? సమాధానాన్ని కోల్పోయావా? సంతోషాన్ని కోల్పోయావా? ఆరోగ్యాన్ని కోల్పోయావా? నీ జీవితంలో ఉంటున్నటువంటి క్షేమం కాస్త నిదానికి దూరం అవుతున్నట్టుగా నీకు అనిపిస్తుందా? నువ్వు నష్టపోతున్నట్టుగా నీకు తోస్తుందా? నువ్వు నీ జీవితంలో చాలా సందర్భాలలో
ఇబ్బందులకు గురవుతున్నట్టుగా, శ్రమలకు అప్పగించబడుతున్నట్టుగా నీకు అనిపిస్తుందా? ఎస్, ఆగి పరిశీలించుకో. దేవుణ్ణి వెతకటం నువ్వు మానేశావు. దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తే వాక్యం చెబుతుంది, కోల్పోయిన వాటిని దేవుడు మరలానికి దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజన్మ, అందుకే ఈ రోజున మనం దేవుణ్ణి వెతకాలి అని ఒక తీర్మానం చేసుకుందాం. దేవుణ్ణి వెతకాలని తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిశ్చయంగా మనకు కృప చూపిస్తాడు. దేవుణ్ణి వెతకాలి వెతకాలి అని వాక్యం చెబుతుంది. ఎలా వెతకాలంటే వాక్యం చెబుతుంది, పూర్ణ హృదయముతో వెతకాలి. పూర్ణ హృదయంతో వెతకాలి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము గమనిస్తే, ఆస, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని వాక్యం చెబుతుంది. ఎస్, దేవుణ్ణి వెతికితే, మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడు. ఆయనని మనం విసర్జిస్తే ఆయన మనల్ని విసర్జిస్తాడు అని వాక్యం చెబుతుంది. అందుకే దేవుణ్ణి ఎలా వెతకాలంటే పూర్ణ హృదయంతో వెతకాలి అని వాక్యం చెబుతుంది. గమనించండి, ఆస పరిపాలన దినాల్ని గమనిస్తే 14వ అధ్యాయం 2వ వచనము గమనిస్తే, దినవృత్తాంతములు గ్రంథము 2వ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అని రాయబడి ఉందండి. ఆస గారి సాక్ష్యం అండి ఇది. నిజమే, ఆస పరిపాలన అంతా కూడా గమనిస్తే, ఆస గురించి ఆలోచన చేస్తే ఒక మంచి రాజు అని చెప్పచ్చు. ఎస్, దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచినవాడు అని వాక్యం చెబుతుంది. నిజమేనండి. ఆయన సాక్ష్యాన్ని మనం బాగా గమనిస్తే 3వ వచనం, అన్నదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభాలను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకు ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నింటిలో నుంచి తీసివేసెను. ఆస ఎంత మంచి రాజు అంటే ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి ప్రతిమలన్నిటిని పడగొట్టేశాడంట. దేవతా స్తంభాలన్నిటిని పడగొట్టేశాడంట. విగ్రహారాధనను పూర్తిగా తీసివేశాడు అని వాక్యం చెబుతుంది. నిజమే, అలా జరగడం వల్ల కలిగింది ఏంటంటే 5వ వచనంలో గమనిస్తే, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. చూసారా, ఎంత మంచి సాక్ష్యం అండి. ఆస గారి యొక్క పరిపాలనను బట్టి, మంచి సాక్ష్యాన్ని బట్టి జరిగిన విషయం ఏమిటంటే, తన ఏలుబడింత రాజ్యము నెమ్మదిగా ఉందంట. ఆ సంవత్సరములో అతనికి యుద్ధము లేకపోవటం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అని రాయబడు. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం నుండి కిందికి వస్తే, ఆయన మన చుట్టూరు నెమ్మది కలగజేసి ఉన్నాడు అని తానే సాక్ష్యం చెబుతున్నాడు. నిజమేనండి, దేవుణ్ణి వెతికితే వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ కూడా నిజమే. కారణం ఏమిటి, ఎందుకు అలా నెమ్మది కలిగింది వాళ్ళకి అని అంటే, 15వ అధ్యాయంలో గమనించండి, 12, 13 వచనాలను గమనిస్తే, అక్కడ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పూర్ణ హృదయముతో యెహోవాని విచారణ చేస్తాము అని 13వ వచనం, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయు వారికి అందరికీ నీ మరణము చేయని వారికి అందరికీ నీ మరణము విధించుదమని నిష్కర్ష చేసుకునిరి. ఒక నిబంధన చేసుకున్నారంటండి. ఎవరైతే దేవుణ్ణి విచారణ చేయరో, ఎవరైతే దేవుణ్ణి వెతకరో వారికి మరణదండన వేస్తాము అని ఒక నిబంధన చేసుకున్నారంట. నిజమే. 4వ వచనంలో గమనిస్తే వాక్యం చెబుతుంది, వారు యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను అని రాయబడి. దేవుని వైపు తిరిగారంటండి. అప్పుడు వాళ్ళకి నెమ్మది కలిగింది అని వాక్యం చెబుతుంది. నిజమే, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, అందుకేనండి ఆశ ఏలుబడంతా కూడా వారి దేశం నెమ్మదిగా ఉంది, క్షేమంగా ఉంది. దేవుడు నెమ్మది కలిగించాడంటే, యుద్ధాలే లేవంట. కారణం ఏమిటంటే వాళ్ళు విగ్రహారాధన వాళ్ళు విడుదల పొంది దేవుని వైపు వారి మనసును మలుకున్నారు. ఒక తీర్మానం చేసుకున్నారు, పిన్నెలలే కానీ పెద్దలే కానీ అందరు దేవుని వెతకాల్సిందే, వెతకకపోతే మరణదండన విధిస్తాం అని ఒక నిబంధన చేసుకున్నారు.
అలాంటి సందర్భంలో ఒక యుద్ధం వాళ్ళ జీవితంలో కలిగినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దామా. కమ్యూనిజం 14వ వచనం నుంచి మనం గమనిస్తే 11వ వచనంలో గమనిస్తే రైట్, ఆసా తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని ప్రార్థన చేస్తున్నాడు. పూర్ణ హృదయంతో వెతకడం అంటే అర్థం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహాలను పడగొట్టడం, దేవుని వైపు మలుకోవడం, ఒక నిబంధన చేసుకోవడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దేనికోసం ప్రార్థన చేస్తున్నారంటే వాక్యం చెబుతుంది 9వ వచనంలో, కూషీయుడైన జరహు వారి మీదకి దండెత్తి 1000 సైన్యములు 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేష వరకు రాగా. కూషీయులు వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీరు కలిసి ప్రార్థన చేశారట. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే వాక్యం చెబుతుంది 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే, కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతును ఆయన సైన్యపు భయము చేతును పారిపోయిరి అని రాయబడి ఉంది. చూసారా? అలాగే 5వ వచనంలో గమనిస్తే ప్రశాంతంగా ఉందంటండి, దేశమంతా నెమ్మదిగా ఉందంట. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, మన జీవితంలో కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతకడానికి ఇష్టపడాలి. పూర్ణ హృదయంతో వెతకడం అంటే అర్థం ఏమిటంటే దేవుడి చిత్తం కాని విషయాల్ని పడగొట్టేయటం మన జీవితంలో నుంచి మనం ప్రభు వైపు మలుకోవటం, అలాగే దేవుని సన్నిధిలో ప్రభునే వెతకాలి అని ఒక నిబంధన చేసుకోవటం, మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. అప్పుడు నెమ్మదిగా మన జీవితాలు ఉంటాయి, శత్రు భయం ఏమీ లేకుండా ఉంటుంది. అందుకేనండి వాక్యం చెబుతుంది దేవుణ్ణి వెతకాలి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా. మన జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి పోరాటంలో మనం ఉన్నా, కుటుంబంలో నెమ్మది లేని తరం ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఒక తీర్మానం చేసుకుందాం. ఇక మీదట ప్రభువా నేను మిమ్మల్ని వెతుకుతాను, నాకు సహాయం చేయండి. తీసుకున్న తీర్మానంలో నిలబడితే దేవుడు కృప చూపిస్తాడు. నేను నూతనపరచడానికి ప్రభు ఇష్టంగా ఉన్నాడు. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రోజున దేవుని వాక్యం ద్వారా నాతో మనతో మీరు మాట్లాడారు. మిమ్మల్ని వెతకాలి అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మిమ్మల్ని వెతికితే వచ్చే ఫలితాలు ఏమిటో, ఎందుకు వెతకాలో, ఎలా వెతకాలో అర్థమయ్యేలా మాకు బోధించారు. ఆశ ఏలుబడిని మేము చూసాం ప్రభువా. అయ్యా, ఆశ తన జీవితం అంతట్లో మిమ్మల్ని పూర్ణ హృదయంతో వెతికినట్లుగా, యథార్థంగా మీ సన్నిధిలో నడిచినట్లుగా మేము చూసాం ప్రభువా. పూర్ణ హృదయంతో మిమ్మల్ని వెతకడం అంటే విగ్రహాలన్నీ పడగొట్టడమని, మీ వైపు మల్లుకోవడమని, మిమ్మల్ని వెతకాలని ఒక నిబంధన చేసుకోవడమని, మీ సన్నిధిలో ప్రార్థన చేయడమని చక్కటి విషయాలు మాకు వివరించారు, అర్థమయ్యేలా బోధించారు. అలా చేసినప్పుడు శత్రువుల్ని కూషి దేశస్తులు మరలా పంక్తులు కూర్చోలేకపోయారట. దేశమంతా నెమ్మది కలిగిందంట. అలాంటి అనుభవాల్ని మా జీవితంలోనూ కలగజేయండి ప్రభువా. ఇక మీద మీ సన్నిధిలో నాయనా మిమ్మల్ని పూర్ణ హృదయంతో వెతికే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు వారిని దీవించండి, వారు కృప పొందేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.